కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆదన్ మరొకడం. నేను మీ ప్రసాద్. జగన్ ప్రభుత్వంలో అడుగడుగున అవమానాలు, అనుమానాలు, అలాగే బాబు ప్రభుత్వంలో అభివృద్ధులు. ఇది ఎవరు మెప్పు కోసమో లేకపోతే ఇంకో పార్టీని డ్యామేజ్ చేయడం కోసమో మాట్లాడుతున్న మాటలు కాదు. సాక్షాత్తు ఆ పార్టీలో ఆ పార్టీ అధికారంలో ఉండగా ఆ నాయకుడి దగ్గర పనిచేసిన వ్యక్తే ఆ తర్వాత అనుకోని పరిణామాల నేపథ్యంలో ఆ పార్టీని వీడి మరలా తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యి తెలుగుదేశం పార్టీలో టికెట్ పొంది గెలుపొంది ఇప్పుడు ప్రజాసేవ చేస్తున్న వ్యక్తే. సో మరి ఆ వ్యక్తి ఎవరు ఏంటి అనేది కూడా మీకు తెలియజేస్తాను. దానికంటే ముందుగా ఈయన చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఏంటి అనేది ఒక ఏవి కూడా ఉంది, అది చూపించి దాని తర్వాత ఈ విషయాలన్నీ కూడా మనం మాట్లాడుకుందాం. సో ఎవరు ఆ వ్యక్తి ఏంటి అని కనుక మీరు చూడవలసి వస్తే ఇదిగోండి, ఒకసారి ఇప్పుడు ప్లే చేస్తాం చూడండి. అభివృద్ధి ఆశ, అభివృద్ధి ఆకాంక్ష, అభివృద్ధి దిశగా కూటమిరెడ్డి సోదరుల అడుగులు. 60 రోజుల్లో పూర్తి చేసిన 339 అభివృద్ధి పనులు. 678 మంది కార్యకర్తలచే మే నెల 15వ తేదీ గురువారం ఉదయం 9 గంటలకు ఒకే రోజు ఒకే సమయంలో ప్రారంభోత్సవ మహోత్సవాలు. మీ కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే. చూశారు కదా, అభివృద్ధి కార్యక్రమాలు ఏ రోజు ఏం చేయబోతున్నాం, ఎంతమంది కార్యకర్తలతో అనేది ఆయన ఇప్పుడు ఒక ఏవి ద్వారా చూసాం. ఇదే వ్యక్తి 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పుడు ఇదే నియోజకవర్గంలో వైసీపీ ఎమ్మెల్యే ఈయన. మరి ఏ రోజైనా అప్పుడు అభివృద్ధికి సంబంధించిన కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఇదిగో ఇచ్చేసామని చూపించారా? ఇంకేదైనా ఉంటే బటన్ నొక్కడి కార్యక్రమం అది డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారు నొక్కుతారు కాబట్టి ఎమ్మెల్యేలతో మంత్రులతో ఈ ఊరితో పని ఉండదు. పోనీ ఎమ్మెల్యేలు ఏం చేయాలి అప్పుడు? ఏదైనా ఒక రోడ్డు వేయాలా, లేదా ఒక పార్కు, లేదా ఇంకా ఏదైనా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంటు, ఇంకోటో ఎట్సెట్రా ఏదైనా చెయ్యాలి అని అంటే ఏదైనా అవకాశం ఉందా? ఇచ్చారా? ఏ ఎమ్మెల్యే అయినా అప్పుడు గెలుపొందిన 151 మందిలో ఒక్క ఎమ్మెల్యే అయినా సరే ఇదిగో ఇది మేము ఇక్కడ ఈ డెవలప్మెంట్ యాక్టివిటీ చేసి ఇదిగో ఈ ఫ్లైఓవర్ వేసాము, ఈ రోడ్డు వేసాము, లేదా ఈ కంపెనీ తీసుకొచ్చాము అనేది ఒక్క ప్రోగ్రాం చేశారా? చేయలే. మరి ఇదే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి పోనీ అప్పుడు ఎందుకు చేయలేదు, ఇప్పుడు ఎందుకు చేస్తున్నాడు? పోనీ అప్పుడు చేయడానికి ఆయనకి మనసు రాలేదా? ఎవరు సహకరించలేదా? ఇప్పుడు ఆల్ ఆఫ్ ఏ సడన్గా ఆయనకి మనసు వచ్చింది అనుకోవాలా? ఎందుకంటే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ఒక కమిట్మెంట్ ఉన్న నాయకుడు. ఆయనతో మొన్న ఎన్నికలకు ముందు డైరెక్ట్గా నేను ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ కూడా చేశాను. వన్ అండ్ ఓన్లీ పర్సన్ ఏపీ స్టేట్ మొత్తంలో ఏ సెఫాలజిస్ట్ కూడా చెప్పలేదు, ఆయనే చెప్పారు డైరెక్ట్గా 56 నుంచి 57% వరకు కూటమి ఓటింగ్ పర్సంటేజ్ సాధిస్తుంది, 160 పైన సీట్లు సాధిస్తామని ఆయనే చెప్పారు. మీరు కావాలంటే యూట్యూబ్లో చెక్ చేసుకోవచ్చు. మామూలుగా ఆదాన్ తెలుగు అని టైప్ చేసి కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి అని కొడితే ఆ ఇంటర్వ్యూ వస్తుంది. సో దాంట్లో ఆయన చెప్పాడు, అప్పుడే చెప్పాడు ఆయన. సో ఆయనకి అంత రాజకీయం మీద పట్టుంది. ఆయన 8th క్లాస్ అప్పటి నుంచి కూడా రాజకీయాల్లో యాక్టివ్గా ఉంటానని చెప్పేసి ఆ ఇంటర్వ్యూలో చెప్పారు. సో అటువంటి వ్యక్తి అడుగడుగున అవమానాలు, అనుమానాలు, ఆయనకి సంబంధించిన ఫోన్ కాల్ రికార్డింగ్లు, ఇదేంటి ట్యాపింగ్లు, ఎందుకు ట్యాప్ చేస్తున్నారు అని చెప్పేసి ఆయన అప్పటికే కదా బహిరంగంగా మాట్లాడింది. సో అంటే అడుగడుగున అనుమానం ఆయన పైన. ఈయన ఏం చేస్తున్నాడో, ఏదైనా సరే అంతర్గతంగా ఏమైనా జరుగుతున్నాయా అని చెప్పేసి ఒక నిఘా పెట్టారు అని అంటే అనుమానమే కదా. ఆ అనుమానాల వల్ల ఆయన అవమానించినట్లే కదా. మరి ఇది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అభివృద్ధి కార్యక్రమాల సంగతి ప్రక్కన పెడితే వ్యక్తిగతంగా ఎమ్మెల్యేలకు సంబంధించిన ఫోన్ కాల్స్, వాళ్ళ డేటాలు, ట్యాపింగ్లు ఇవన్నీ చేస్తున్నారు అని చెప్పేసి లబోదిబ్బమన్నారు. మరొక ఎమ్మెల్యే ఇప్పుడు ప్రస్తుతం మంత్రి అయ్యారు, ఆనం రామనారాయణ రెడ్డి గారు. ఆయన అయితే ఏకంగా గడప గడపకి మన ప్రభుత్వం అని చెప్పేసి అంటే ఏమని చెప్పాలి, మేము వెళ్ళి గడప గడపకి మన ప్రభుత్వం మేమేం చెప్పలేమని చెప్పేసి ఆయన చేతులు ఎత్తేసాడు. మొత్తం నెల్లూరు జిల్లాకు సంబంధించిన వాళ్ళు గుర్తుంచుకోండి. అప్పుడు 2019లో ఉన్న ఉమ్మడి నెల్లూరు జిల్లాలో 10 సీట్లకి 10 సీట్లు వైసీపీ సొంతం చేసుకుంది. మొన్న మొత్తం కోల్పోయింది. దానికి గల కారణం ఏంటి?
ఇదిగో ఈ వ్యవహార శైలే. కోటరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు లాంటి మంచి క్యాండిడేట్ని కూడా ఆ పార్టీ కోల్పోయిందంటే దీన్ని బట్టి అర్థం చేసుకోండి. ఇవాళ చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో ఆయన ఆదేశాల మేరకు నేను చేస్తానని చెప్పేసి ప్రతిదీ ఇదిగో నేను ఈ అభివృద్ధి కార్యక్రమాలు, ఎందుకంటే ఇటీవల ఐటీ మినిస్టర్ అయినటువంటి నారా లోకేష్ గారు కూడా కోటరెడ్డి శ్రీధర్ రెడ్డి గారిని ఆహ్వానించి ఆయన కొంచెం సత్కరించారు, బ్రహ్మాండంగా చేసుకుంటున్నారు అని చెప్పేసి. సో ఆ ప్రకారంగా ఏ ఎమ్మెల్యే అయినా సరే, ఏ పార్టీ అయినా సరే, పార్టీలకు అతీతంగా నేను చెప్తున్నాను, ప్రజలకు అనుగుణంగా ప్రజలకు అందుబాటులో పనిచేసే నాయకులు ఉంటే అది ఏ పార్టీ వాళ్ళైనా సరే ప్రజలు హర్షిస్తారు. రాసి పెట్టుకోండి. పార్టీలతో పనిలే, ప్రజలకి ఓ మంచి వ్యక్తి కావాలి, మంచి నాయకుడు కావాలి, వాళ్ళ నియోజకవర్గాల్లో ఉన్న సమస్యలన్నీ కూడా పరిష్కరించే మార్గం చూపాలి. అలాంటి వాడిని ఎవరైనా సరే అభినందిస్తారు. సో ఆ పార్టీ ఈ పార్టీ ఏ పార్టీ అని కాదు. సో ఇవాళ కోటరెడ్డి శ్రీధర్ రెడ్డి గారిని డైరెక్ట్గా మరి పిలిచారంటే మరి చాలామంది ఎమ్మెల్యేలు ఉన్నారు. మరి ఇప్పుడు 164 మంది గెలిచారు వీళ్ళు కూటమిలో. ఎంతమంది ఎమ్మెల్యేలు నిజంగా ప్రజలకు అనుగుణంగా పనిచేస్తున్నారండి? గెలవటం అది వేరే విషయం, పక్కన పెట్టండి. అసలు కొంతమంది ఎమ్మెల్యేలు ఎవరెవరో ప్రజలకు కూడా తెలియదు, ఇంకొంతమంది అయితే చెప్పాల్సిన పని లేదు. కానీ ఆ స్వింగ్లో గెలిచేశారు. మరి గెలిచినప్పుడు ఆ అవకాశాన్ని ఎంత అద్భుతంగా ఉపయోగించుకోవాలి. స్టిల్ ఇప్పటికీ కూటమిలోని చాలామంది ఎమ్మెల్యేలు మరి డిఫరెంట్గా బిహేవ్ చేస్తున్నారు. కూటమికి చాలా బ్యాడ్ నేమ్ తీసుకొస్తారు విషయం. కానీ ఇక్కడ అభివృద్ధి ఏంటి? మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు చేయించుకోలేకపోయారు కోటరెడ్డి శ్రీధర్ రెడ్డి గారితో? మరి చంద్రబాబు నాయుడు గారు ఎలా చేయించుకోగలుగుతున్నారు? ఆ వ్యత్యాసం గమనించండి. డిఫరెన్స్ బిట్వీన్ జగన్ అండ్ బాబు ఏంటి ఆ డిఫరెన్స్ ఏంటి? ఎమ్మెల్యేలు ఫ్రీ హ్యాండ్గా చేసుకుంటున్నారా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఎమ్మెల్యేలు అంటే ఏమీ లేదు, మొత్తం నేనే, నా ఫోటోనే అనే ఉద్దేశమా? ఎంత ఆయన ఫోటో అయినా ఎమ్మెల్యేని చూడకుండా ఎట్లా ఓటేస్తారు? ఎమ్మెల్యేని చూసే ఓటేస్తారుగా. అందు గురించేగా మార్చింది. మరి మార్చకపోతే జగన్మోహన్ రెడ్డే కదా, జగన్మోహన్ రెడ్డిని మార్చలేదుగా సీఎం క్యాండిడేట్. అప్పుడు ఎమ్మెల్యేలు ఎవరు పెడితే ఏమైంది? జగన్ చూసేయాలి. మరి ఎంతమందిని మార్చింది ఎందుకు? షఫిల్ చేసింది ఎందుకు? ఆ జిల్లా వాళ్ళు ఈ జిల్లా, ఈ జిల్లా వాళ్ళు ఆ జిల్లా ఎందుకు మార్చారు? సో ఎమ్మెల్యేల మీద బ్యాడ్ ఉందని. పోనీ బ్యాడ్ ఉందని మారితే ఏమైంది? గుడ్ అయిందా? అది ఇంకా వెరీ టూ వర్స్ట్ అయింది. వెరీ బ్యాడ్తో కాకూడదు, టూ వర్స్ట్ అయిపోయింది. సో మరి దాన్ని ఏమనాలి? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని చూసే వేసారా, లేదా ఎమ్మెల్యేని చూసి వేయలేదా అంటారా? ఇప్పటికీ ఇంకేదే సమర్థించుకుంటూ, ఇప్పుడు సాధారణంగా ఎవరైనా సరే ఓటమిని ఎదుర్కొన్నప్పుడు వెంటనే కాకపోయినా ఒక 6 నెలల తర్వాత, కనీసం 1 సంవత్సరం తర్వాత అయినా సరే మా పొరపాట్లు, కనీసం తప్పులని కూడా అనరు. అది అంటానికి కూడా అహం అడ్డొస్తుంది అనుకుందాం. తప్పులు అనే పదం కూడా పక్కన పెట్టండి. పోనీ మా పొరపాట్లు ఏంటో తెలుసుకున్నాం, వాటిని సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తాము, భవిష్యత్తులో పునరావృతం కాకుండా ప్రయత్నిస్తామని చెప్పేసి అంటే ఎంత బాగుంటుంది, ఎంత హుందాగా ఉంటుంది. అస్సలు ఎక్కడ కూడా మాట రాదు. ఏమన్నా అంటే మేము బాగా చేసాం, ఇంకా ప్రజలు ఇంకా ఏదో ఎక్స్పెక్ట్ చేశారు, లేదు నేను పలావ్ పెట్టాను, చంద్రబాబు నాయుడు గారు బిర్యానీ పెట్టాను. ఇక ఎంతకాడికి పలావ్ బిర్యానీ ఫార్ములాలు చెప్పుకుంటా వాళ్ళని వాళ్ళు సరి చేసుకోకపోతే దానికి ఎవరేం చేయలేం. ఎందుకంటే ఏ వ్యక్తి అయినా సరే వాళ్ళలో ఉన్న నెగిటివ్స్ని అనలైజ్ చేసుకోగలిగితేనే సక్సెస్ అనేది సాధిస్తారు. నేనంతా సూపరు, నేను బ్రహ్మాండంగా ఉన్నాను అనుకుంటే దానికి ఎవరేం చేయలేము. సో అల్టిమేట్గా చెప్పవలసింది ఏంటి అంటే, ఇక్కడ కోటరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. ఈ వ్యక్తి ఆ ప్రభుత్వంలో ఉన్నాడు, ఈ ప్రభుత్వంలో ఉన్నాడు, అప్పుడు ఆయన చేయలేకపోయాడు, అప్పుడు అనుమానాలు అవమానాలు, ఇప్పుడు చూస్తే అభివృద్ధులు. సో దీన్ని బట్టి ప్రజలు డిసైడ్ చేసుకుంటారు ఎవరు అభివృద్ధి వైపు చూస్తున్నారు, ఎవరు వేరే రకంగా ఆలోచిస్తున్నారు అన్నది. సో ఎమ్మెల్యేలని బ్రహ్మాండంగా ప్రజలకు అందుబాటులో ఉండేలాగా పని చేసుకోండి, మీకు కావాలంటే నిధులు నేను ఇస్తాను అని చెప్పి సపోర్టివ్గా ఉంటే ఆ నాయకుడు ఎల్లవేళ ప్రజలకి అందుబాటులో ఉంటాడు. కాబట్టి ప్రజలకి అదే కావాలి. అలా కాకుండా ఈ రకంగా చేశారనుకోండి, ఇదిగో ఇట్లాగే ఉంటుంది. సో అదే 2019 నుంచి 24 మధ్యలోకి 24 నుంచి ఆ తర్వాత ఇప్పుడున్న దానికి తేడా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓ బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరు అంటే కోటరెడ్డి శ్రీధర్ రెడ్డి గారే. ఇది మొత్తానికి పరిస్థితి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలోనేమో అడుగడుగున అనుమానాలు అవమానాలు, మరి బాబు గారి ప్రభుత్వంలోనేమో అభివృద్ధులు. దానిపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్ యూ.